ఎటుపోతున్నావు? దుకాణం పోతున్నా. అవును వరలక్ష్మి పూజలు ఉన్నాయి, ఒక్క పొద్దున్నావు లేదా? నేను ప్రతిసారి పడుతున్నా, నువ్వు పడుతున్నావా లేదా? ఒక పొద్దు ఉంటున్నా గానీ నువ్వేం చేసుకుంటున్నావు ఒక్క పొద్దుకు? పొద్దుగా లేచి పూజ చేసుకొని ఇంత చాయ్ పట్టు తాగిన, మర్ర దుకాణం పోయి కిలో రవ్వ తెచ్చుకొని రుద్దుకొని తింటా. మా ఊళ్ళకు చపాతీలు చేస్తా, టమాటా కారం రుద్దుతా. అరే నాకు సుఖ తినబుద్ధి అయితే 2 తీసుకొని తింటా. ఒక్క పొద్దు ఉండి నువ్వు చపాతీలు తింటావా? ఏం కాదు, ఒక పొద్దున్నోళ్ళు తింటే చపాతీలు. మళ్ళా పగడికి ఆకలైంది అనుకో, నా కొడుకు 2 కిలోల చేపులు తెమ్మంట, 1 డజన్ అరటిపళ్ళు తెమ్మంట, అవి తింటా ఉంటా. పొద్దున్న దాకా ఒక పొద్దుంటాము, గాబర్ వస్తుంది, చక్కెర వస్తుంది. అందుకనే పొద్దుమికి గారెలు పూజలు చేసుకొని పప్పుసారి చేసుకొని తింటా. ఏ తమానం ఏమి తినకుంటే ఎట్లా పిల్లగా? నీ సాగు గాని అది కడపకుండా ఒక పొద్దు ఉన్నా అంటున్నావు, తినేడు తింటున్నావు. ఒక పొద్దు పట్టకున్నా కూడా నీకేం రోగం కాదు.